గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ ఇబ్రహీం. తెలంగాణ అభ్యర్థుల్ని ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నానండి. అదేవిధంగా ఒక చిన్న అనౌన్స్మెంటు, మంచి వీడియోస్ చేస్తున్నాను, మీకు మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాను. సాధ్యమైనంత వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ షేర్ చేయండి. ఈ విధంగా చేసినట్లయితే చాలామందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఎగ్జామినేషన్లో చక్కటి స్కోరు సాధించడానికి అవకాశం కలుగుతుంది. ఓకే, నా రిక్వెస్ట్ని మన్నించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. అదేవిధంగా వచ్చే ఆదివారం రేపు 14వ తారీఖున కాకినాడ జిల్లా సామర్లకోటలో మెగా డిఎస్సి కోసం డెమో ఏర్పాటు చేశానండి. అందరు విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. 20 సంవత్సరాల వ్యాయామ విద్య అనుభవంతో చెప్తున్నాను సార్ నేను. కాబట్టి రండి, చక్కగా కాన్సెప్ట్ నేర్చుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, విజయం సాధించండి. చక్కటి తర్ఫీదు అందిస్తాను మీకు. మీ జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన ఎగ్జామ్లో ఉన్న మైలురాయిని మీరు అధిగమించాలంటే నా కోసం ఎంక్వైరీ చేసుకోండి. నేను రీసెంట్గానే 2 నెలల క్రితమే యూట్యూబ్లోకి రావడం జరిగింది. అది కొంచెం లేట్ ఎంట్రీ అవడం వల్ల ఇబ్బంది పడుతున్నాను సార్. దానికి ప్రతిభకి కొలమానం ఉండదు సార్, ప్రతిభకి కొలమానం ఉండదు. మిమ్మల్ని చక్కటి తర్ఫీదు చేసి ఎగ్జామినేషన్లో సక్సెస్ఫుల్గా నేను అచీవ్ అయ్యేలా చేస్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వందలాది టెస్టులు రాస్తారు నా దగ్గర. డైలీ టెస్టులు ఉంటాయి, స్లిప్ టెస్టులు ఉంటాయి, ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే సార్, ఎంక్వైరీ చేసుకోండి. 2005, 2008, 2012, 2014, 2018 డిఎస్సిలో ఆంధ్ర మరియు తెలంగాణలలో ఏంటంటే ఆంధ్ర మరియు తెలంగాణలో ఇంత అనుభవం కలిగిన సంస్థ ఎక్కడ లేదని అనుకుంటున్నాను నేను. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. ఓకే ఓకే తెలంగాణ అభ్యర్థుల్ని ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నానండి. మీకు సైకాలజీలో వచ్చే స్పోర్ట్స్ థియరీస్ ఉన్నాయి, అంటే క్రీడా సిద్ధాంతాలు, అంటే ప్లే థియరీస్, క్రీడా సిద్ధాంతాలు. ఈ క్రీడా సిద్ధాంతాలను మనం ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలి? మీరు ఒక వారం 10 రోజులు చదివినా దీన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోలేరు, అంటే జ్ఞాపకం పెట్టుకోలేరు. క్రీడా సిద్ధాంతం పేరు, అదేవిధంగా థీమ్, క్రీడా సిద్ధాంతం పేరు, ఎవరు ప్రతిపాదించారు, దాని యొక్క థీమ్ మనం తెలుసుకున్నట్లయితే ఈజీగా మీరు ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ పెడతారు సార్. ఒకటిసారి నేను చెప్తుంది ఒకటే, థీమ్ తెలుసుకోవాలి, కాన్సెప్ట్ తెలుసుకోవాలి. అటువంటి థీము కాన్సెప్ట్ మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో, అంటే థీమ్ లేదా కాన్సెప్ట్ మనం ఎప్పుడైతే నేర్చుకున్నామో ఆటోమేటిక్గా అది బిట్టు ఎన్ని రకాలు ఎలా తెప్పించినా కూడా మనం చేస్తాం సార్. మా సక్సెస్కి అదే కారణం. మీరు చూస్తున్నారు వీడియోస్, థీమ్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఉంటుంది. నీ మైండ్కి రీచ్ అవుతుందా? రీచ్ అవుద్ది. ఎందుకంటే అలా చెప్తాం సార్ మేము ఇక్కడ. ఓకే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. క్రీడా సిద్ధాంతాలు, దీంట్ నుండి 1 బిట్ లేదా 2 బిట్లు ఖచ్చితంగా మీకు డిఎస్సిలో రావడం జరుగుతుంది. ఓకేనండి సార్. యూట్యూబ్లో చూసిన తర్వాత మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. మంచిగా ఉంటే మీరు కామెంట్స్ పెట్టండి, చక్కగా ఉంటే సుమారు 2000 మంది 3000 మంది చూస్తున్నారు. నేను మీ నుంచి ఆశించేది జస్ట్ బూస్టింగ్. మంచి కామెంట్, బాగుంటే కామెంట్ పెట్టండి. ఓకే, బాగాలేకపోతే ఓకే. తెలంగాణ నుంచి అడిగారు సార్ మాకు రోజుకు ఒక వీడియో చేస్తూ ఉండండి, మాకు యూజ్ఫుల్గా ఉంటుంది. సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు కదా సార్, సీరియస్ ఆస్పిరెంట్స్కి దీని ద్వారా 1 మార్క్ వచ్చినా అతను ఉద్యోగం సాధించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఓకే క్లాసులోకి వెళ్ళిపోదాం. క్రీడా సిద్ధాంతాలు, ప్లే థియరీస్ వచ్చేటప్పటికి మనం అధిక శక్తి సిద్ధాంతం, ఏంటంటే అధిక శక్తి సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే స్పెన్సర్ షిల్లర్. దీంట్లో ఏమిచ్చాడు? అదనంగా ఉన్న శక్తిని క్రీడల ద్వారా మానవుడు వినియోగించుకుంటున్నాడు. ఓకే, అదనంగా ఉన్న శక్తిని క్రీడల ద్వారా మానవుడు వినియోగించుకుంటున్నాడు అని చెప్పాడండి. కానీ ఈ సిద్ధాంతాన్ని అందరూ ఆమోదం చేయలేదు. ఎందుకో చెప్తాను, మీరు గమనించండి. ఎలిమెంటరీ పిల్లల్లో, అదే హై స్కూల్కి వచ్చే పిల్లలు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆడు 8 గంటలకు వెళ్ళిపోతాడు ఆడుకోవడానికి స్కూల్కి, బ్యాగ్ వేసుకుని. ఆడి దగ్గర శక్తి ఉండదు, బట్ ఏం చేస్తాడు? విగ్రస్గా ఆడేస్తాడు. ఎలిమెంటరీ కూడా ఆడు ఆటలో పడిపోయి మమేకం అయిపోతాడు. మరి అక్కడ సిద్ధాంతం దీన్ని ఓకే చేయొచ్చా, ఓకే చేయకూడదా?
చేయొచ్చు. ఓకే, చేయొచ్చా చేయకూడదా అది రీజన్ ఆ శాస్త్రవేత్తలు ఇవ్వడం జరిగిందండి. కానీ దీన్ని ఆమోదించారా ఆమోదించలేదా అనేది మనకు అవసరం లేదు. మీరు ఇక్కడ ఎగ్జామినేషన్ కాన్సెప్ట్ వ్యూలో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన క్రీడా సిద్ధాంతం పేరు, ఎవరు ప్రతిపాదించారు, దాని థీమ్. ఓకే, అదనంగా ఉన్న శక్తిని క్రీడల ద్వారా మానవుడు వినియోగించుకుంటున్నాడు. అదనంగా ఎనర్జీ ఉంటే దాన్ని మనం బయటకు పంపాలి. ఇది నీటి ఆవిరిని పోలి సిద్ధాంతాన్ని పోలి ఉంటుందని చెప్పారు. నీటి ఆవిరిని పంపు చేసే సిద్ధాంతాన్ని పోలి ఉంటుంది. నీటి ఆవిరి అంటే ప్రెషర్ కుక్కర్ చూడండి సార్. ప్రెషర్ కుక్కర్ ఏమవుతుంది, మనం స్టవ్ మీద పెట్టాం, హీట్ ఎక్కువైంది, దాంట్లో ప్రెషర్ ఏమవుతుంది, కుక్కర్ విజిల్ ద్వారా అని బయటకు నీటి ఆవిరిని పంపు చేసే సిద్ధాంతాన్ని పోలింది కాబట్టి దీన్ని అదనపు శక్తి సిద్ధాంతం, నీటి ఆవిరిని పంపు చేసే సిద్ధాంతం, లేదా స్పెన్సర్ షిల్లర్ సిద్ధాంతం అంటాం. ఓకేనండి, స్పెన్సర్ షిల్లర్ సిద్ధాంతం అంటాం. ఓకే, మన ఈ థీమ్ వచ్చేసిందండి. అదేవిధంగా స్టాన్లీ హాల్ రీక్యాపులేషన్ థియరీ. ఏంటండి రీక్యాపులేషన్ థియరీ. ఈ రీక్యాపులేషన్ అంటే ఏంటి, రీక్యాపులేషన్ పునఃస్మరణ సిద్ధాంతం. ఏంటండి పునఃస్మరణ సిద్ధాంతం. పునఃస్మరణ అంటే ఏంటి, రీకాల్, చదివిన మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడం, ఎప్పుడో జరిగిన సంఘటన మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడం అంటే పునఃస్మరణ అంటాం. చూడండి, గతంలో చరిత్రలో జరిగిన విషయాలు మానవుడు మళ్ళీ క్రీడల ద్వారా వినియోగిస్తున్నాడు. ఎలాగా, ఒకసారి పూర్వం మనుషులు ఎక్కడ ఉండేవారు సార్, అడవిలో ఉండేవారు. ఆహారం కోసం వేటకేం ఉపయోగించేవారు, బల్లాలు ఉపయోగించేవారు, రాళ్ళతో కొట్టి ఆహారాన్ని సేకరించేవారు పూర్వకాలంలో. అవే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, అవే ఆటల రూపంలో ప్రదర్శిస్తున్నాం. చూడండి, జావెలిన్ త్రో, నీరజ్ చోప్రా గారు ఎక్స్ప్రెస్ చేస్తారు. షార్ట్ పుట్ అంటే ఏదైనా జంతువుని పట్టుకోవడానికి దాన్ని గమనించేవారు, రన్స్. ఇవన్నీ కూడా ఏంటి, రీక్యాపులేషన్ థియరీలో ఉన్న థీమ్. ఓకే అండి, రీక్యాపులేషన్. ఎవరు, స్టాన్లీ హాల్ పునఃస్మరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. గతంలో జరిగిన విషయాలు ఏంటంటే, గతంలో జరిగిన విషయాలు ఆటల ద్వారా, క్రీడల ద్వారా మానవుడు చేసుకుంటున్నాడు అని పెడితే మీరు పెట్టాలి పునఃస్మరణ సిద్ధాంతం, స్టాన్లీ హాల్. అంటే నెక్స్ట్ యాంటిసిపేటరీ సిద్ధాంతం. ఏంటంటే యాంటిసిపేటరీ సిద్ధాంతం. దీన్ని ప్రతిపాదించిన వాడు అంటే యాంటిసిపేటరీ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాడు కార్ల్ బ్రూసే. ఓకే, యాంటిసిపేటరీ అంటే ఏంటి, యాంటిసిపేషన్, నేను ఎలా జరుగుతుందని ఊహించండి రా అంటాడు అప్పుడు. చూస్తారు కదా మరి మన ఫ్రెండ్స్లో, నేను అనుకున్నాను రా ఇది జరగదురా, ఇది జరుగుతుందని నేను ముందు ఊహించాను రా, దాన్ని ఏమంటామంటే యాంటిసిపేషన్ అంటాం. కార్ల్ బ్రూసే ఏమన్నాడంటే యాంటిసిపేటరీ సిద్ధాంతంలో క్లిష్ట జీవిత వృత్తికి సన్నాహమగుట్నే క్రీడ అంటారు. ఏంటండి, క్లిష్ట జీవిత వృత్తికి సన్నాహమగుట్నే క్రీడ అంటారు. ఓకే సార్, నేను చెప్పాను ఏం సిద్ధాంతం ఏంటిది, యాంటిసిపేటరీ సిద్ధాంతం. కార్ల్ బ్రూసే ఏమన్నాడు, జీవితం ఎన్నో ఒడిదుడుకులతో కూడి ఉంటుంది, దాన్ని ఫేస్ చేయాలంటే క్రీడలు అనేవి అవసరమని చెప్పాడు. ఎవరంటే కార్ల్ బ్రూసే. ఇదేం చేశాడంటే జంతువుల ఆటలు మనుషుల ఆటలు అనే గ్రంథాలు రచించాడు. ఏంటంటే మనుషుల ఆటలు జంతువుల ఆటలు అనే గ్రంథాలను రచించాడు. ఒకేసారి మనకి అధిక శక్తి సిద్ధాంతం అయిపోయింది. స్టాన్లీ హాల్ పునఃస్మరణ సిద్ధాంతం అయిపోయింది. నెక్స్ట్ కార్ల్ బ్రూసే ఏంటంటే యాంటిసిపేటరీ సిద్ధాంతం అయిపోయింది. ఆ తర్వాత సహజాత అభ్యసన సిద్ధాంతాన్ని మ్యూక్ డేగల్ ప్రతిపాదించాడండి. ఏంటంటే మ్యూక్ డేగల్ దీంట్లో ఇతను ఏమన్నాడంటే ప్రతి వ్యక్తి పుట్టుకతో సహజంగా సిద్ధించే కొన్ని ధోరణులు ఉంటాయి, వాటిని సహజాతాలు అంటాం. ఇవి పుట్టుకతోనే వస్తాయి, మధ్యలో ఎవరైనా నేర్పితే రావు. ఎగ్జాంపుల్, అప్పుడే పుట్టిన పిల్లవాడికి ఏడవమని ఎవరైనా చెప్తారండి? చెప్పరు. ఇన్స్టింక్ట్ ప్రాక్టీస్ చెప్పరు. లేగదోడు అప్పుడే బయటకు వచ్చిందండి, గర్భం నుంచి డెలివరీ అయింది, నడవమని ఎవరైనా చెప్తారా? కుంటుకుంటూ వెళ్తుంది. దానికి పుట్టుకతోనే సహజంగా సిద్ధించే కొన్ని ధోరణులు ఉంటాయి, వాటిని ఏమంటామంటే సహజాతాలు అంటారు. ఈ సహజాత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరంటే మ్యూక్ డేగల్. ఇంకొక దీన్ని మ్యానరిజం అంటారు. సహజాతాలు అంటే ఇన్స్టింక్ట్ ప్రాక్టీస్ థియరీ.
చిరంజీవి గారి స్టైల్ ఒకలా ఉంటుంది, రజనీకాంత్ గారి స్టైల్ ఒకలాగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఒకలాగా ఉంటుంది. ఓకే అండి, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంది. అది పుట్టుక నుంచే సాధ్యం. ఏఎన్ఆర్ గారు చూడండి ఎలా అంటుంటారు, కృష్ణ గారు ఎలా అంటారు, అవి పుట్టుకతోనే వస్తాయి. వాటిని పుట్టుకతో సిద్ధంగా సిద్ధించే ధోరణులు ఏమంటామంటే సహజాతాలు అంటాం. అప్పుడే పుట్టిన పిల్లవాడు ఏడవమని ఎవరు చెప్పరు. అదేవిధంగా అప్పుడే పుట్టిన లేగదోడ బ్యాలెన్స్ కోసం నడక కోసం నడుస్తూ ఉంటుంది. ఇవన్నీ దేంట్లోకి వస్తాయంటే సహజ సిద్ధాంతంలోకి వస్తాయి. నెక్స్ట్ స్వయం ప్రకటన సిద్ధాంతం. స్వయం ప్రకటన సిద్ధాంతాన్ని బెర్నాడో ఎస్ మాసన్ రూపొందించాడండి. ఎవరండి? బెర్నాడో ఎస్ మాసన్. ఈ స్వయం ప్రకటన సిద్ధాంతం అంటే ఏంటి? సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ థియరీ. ఓకే సార్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ థియరీ. దీనిలో థీమ్ చెప్పుకుందాం. ఈ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ థియరీలో ఏం చెప్పాడంటే ప్రతి వ్యక్తి కూడా కొన్ని సహజ గుణ లక్షణాలు కలిగి ఉంటాడు. ఏంటండి? ప్రతి వ్యక్తి కూడా కొన్ని సహజ గుణ లక్షణాలు కలిగి ఉంటాడు. వాటిని స్వయం ప్రకటన చేసి లేదా ఎక్స్ప్రెస్ చేసి, స్వయం ప్రకటన చేసి లేదా ఎక్స్ప్రెస్ చేసి హ్యాపీ ఫీల్ అవుతుంటాడు. అవి చూపెట్టడానికి క్రీడలు అనేవి వేదిక అవుతున్నాయి. ఏం సార్, అంతే కదా. ఇప్పుడు హుసేన్ బోల్ట్ గారు ఉన్నారు, ఆయన ఒక్కళ్ళే ఇంట్లో పరిగెట్టుకుంటే ఏమవుతుందండి? ఆయన ఏమన్నా గుర్తిస్తారా? నేను అందరికన్నా ఫాస్ట్గా పరిగెట్టేస్తున్నాను, ఏమవుతుంది? క్రీడల ద్వారా. స్వయం ప్రకటన సిద్ధాంతంలో బెర్నాడో ఎస్ మాసన్ ఏం చెప్పాడంటే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని సహజ గుణ లక్షణాలు ఉంటాయి. ఆ సహజ గుణ లక్షణాలను ఎక్స్ప్రెస్ చేయడానికి క్రీడలు అనేవి ఉపయోగపడుతున్నాయి అని చెప్పడం జరిగింది. ఒకసారి మనకు థీమ్ అర్థమైంది, శాస్త్రవేత్త ఏం చెప్పాడు అనేది తెలిసింది. ఈ థీమ్ని మీరు మైండ్లో పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ చేస్తారు సార్. కథలా చెప్పాలి, ఆడుతూ పాడుతూ చెప్పాలి, ఆడుతూ పాడుతూ బుర్రలోకి ఎక్కించాలి. అంతే సార్. సరదాగా హ్యాపీగా చదవాలంటే నెక్స్ట్ పాఠం ఏం చెప్తారో సార్ అన్న ఇంట్రెస్ట్ రావాలి. అబ్బా ఈ పాఠం వెళ్తలేదురా, చాలా కష్టంగా ఉంది. మన దగ్గర అటువంటిది ఏమి ఉండదు సార్. హ్యాపీగా ఒక లెసన్ తర్వాత ఒక లెసన్, క్యూరియాసిటీ, అబ్బో నెక్స్ట్ రాసుకోవాలి, ఇరవాలి. ఓకే, ఆ విధంగా మేము పిల్లలకి టీచ్ చేయడం జరుగుతుంది సార్. అవకాశాలు వస్తాయి, అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. ఎక్కడ దాకా చెప్పుకున్నామండి? బెర్నాడో ఎస్ మాసన్, అంతేనండి. బెర్నాడో ఎస్ మాసన్ స్వయం ప్రకటన సిద్ధాంతం. నెక్స్ట్ క్యాథ్రిక్ సిద్ధాంతం. క్యాథ్రిక్ సిద్ధాంతాన్ని అరిస్టాటిల్ ప్రతిపాదించాడండి. ఏంటంటే అరిస్టాటిల్ ప్రతిపాదించాడు. ఈ సిద్ధాంతంలో అరిస్టాటిల్ ఏమన్నాడంటే క్రీడలు అనేవి మనిషిలో యోగ శక్తిని విడుదల చేస్తాయి. కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అవాంఛనీయ సంఘటనలు అంటే ఏంటి? పిల్లోడికి రిక్రియేషన్ లేదండి. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాడు, 5 గంటలు వచ్చాడు, తిరుగుతున్నాడు, ఆటలు లేవు, పాటలు లేవు. అది మైండ్ ఎలా తగ్గుతుంది? ఏంటి? దెయ్యాలు, పని లేని బుర్ర డెవిల్స్తో సమానం అంటారు చూసారా? వర్క్ లేనోడు ఆడేం చేస్తాడు? ఎక్కడ చెంబు తపాలు ఎత్తేయాలా, ఎక్కడ చైన్ స్నాచింగ్ చేయాలా, ఎక్కడ ఏమైనా ఉంటే వస్తువులు ఎత్తేయాలా అని చేస్తాడు. అదే ఆటల ద్వారా, ఆటలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు వాలీబాల్, బాస్కెట్బాల్, చక్కగా ఆడుకుని అతనిలో ఉన్న స్ట్రెస్ బయటకు పోగొట్టుకుని ఏం చేస్తున్నాడు? యోగ శక్తి విడుదలవుతుంది. అదేవిధంగా జీవితంలో కొన్ని విషాద సంఘటనలు జరిగినప్పుడు అనేది కూడా యోగ శక్తి విడుదలవుతుందని ఎవరు చెప్పారండి? అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. ఈ క్యాథ్రిక్ సిద్ధాంతాన్ని విరేచనకారి సిద్ధాంతం అని కూడా అంటామండి. ఏమంటాం? విరేచనకారి సిద్ధాంతం అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి సోషల్ కాంట్రాస్ట్ థియరీ, రూసో. సోషల్ కాంట్రాస్ట్ థియరీలో రూసో ఏమన్నాడంటే నువ్వు మనిషి కదా, అందరు మనుషులతోనూ చక్కగా సమానంగా ఉండి కలివిడిగా ఉండు, అందరితో మింగిల్ అయిపో అని చెప్పాడు సోషల్ కాంట్రాస్ట్ థియరీలో. సోషల్ కాంట్రాస్ట్ థియరీ రూపొందించిన ఎవరు? రూసో. నెక్స్ట్ సైకో అనాలిసిస్ థియరీ, మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేవాడు రూపొందించాడండి. ఎవరండి? సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేవాడు రూపొందించాడు. అదేవిధంగా నెక్స్ట్ క్రీడా జీవ సిద్ధాంతాన్ని జాన్ డ్యూయి రూపొందించాడు. ఏంటండి? జాన్ డ్యూయి. ఈ జాన్ డ్యూయి ఏమన్నాడంటే షావుకార్ గారు క్యాష్ కలెక్షన్ చేసుకుంటూ గల్లపెట్టి దగ్గర కూర్చున్నారనుకోండి, ఏమొచ్చేస్తుంది? బొజ్జ వచ్చేస్తుంది. బొజ్జ రాకుండా ఉండాలంటే నువ్వు నడవాలరా అబ్బాయి, అటు ఇటు కదలాలి. ప్రతి జీవికి కదలిక అవసరం, ప్రతి జీవికి క్రియాశీలత అవసరం అని జాన్ డ్యూయి ఏమన్నాడంటే క్రీడాజీవి సిద్ధాంతంలో ప్లే ఏ లైఫ్ థియరీలో రూపొందించాడు. ప్రతి జీవికి క్రియాశీలత, కదలిక అనేది అవసరం అని చెప్పడం జరిగిందంట. ఓకే, అదేవిధంగా వినోద్ సిద్ధాంతం లార్డ్ కేన్స్, G.T.W. ప్యాట్రిక్. ఏంటంటే లార్డ్ కేన్స్, G.T.W. ప్యాట్రిక్.
ఈ వినోద సిద్ధాంతాన్ని ఏమంటారంటే మనం ఆఫీస్కి వెళ్ళిపోతాం. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అలసిపోతాం. వినోద సిద్ధాంతం అంటే రిక్రియేషన్ థియరీ, రిలాక్సేషన్ థియరీ. వినోద సిద్ధాంతంలో వచ్చేటప్పటికి లార్డ్ కేల్స్ GTW ప్యాట్రిక్ ఏమన్నారంటే బాగా అలసిపోయిన తర్వాత మన దైనందిన జీవితంలో ఇంటికి వచ్చి బ్యాగ్ పక్కన పడేసి అలా రిలాక్స్ అవుతాం. రిలాక్స్ అయితే ఏమవుద్దండి, మళ్ళీ బాడీ రీచ్ అవుతుందా? అవ్వదు. అలా మనం గ్రౌండ్కి వెళ్ళామనుకోండి, ఎంత చికాకు ఉన్నప్పటికీ ఏం చేస్తాం, ఆటలో మమేకం అయిపోయి మనలో ఉన్న స్ట్రెస్ బయటికి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఆటలు కూడా ఉపయోగపడుతున్నాయని లార్డ్ కేల్స్, GTW ప్యాట్రిక్ చెప్పడం జరిగింది. ఓకే సార్, ఈ క్రీడా సిద్ధాంతాలు మీకు వచ్చినాయా? అడగమంటారా? ఓకే, స్పెన్సర్ అధిక్షిక్ సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు? స్పెన్సర్ షిల్లర్. స్టాన్లీ హాల్ ఏం రూపొందించాడు? పునఃస్పందన సిద్ధాంతం. కార్ల్ గ్రూసే దేన్ని రూపొందించాడు? యాంటిసిపేటరీ సిద్ధాంతం. సహజ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే ఏం పెడతారు మీరు ఎగ్జాంపుల్లో? మ్యూక్డేగల్. స్వయం ప్రకటన సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారంటే ఎవరు చెబుతారు? బెర్నార్డో ఎస్ మాసన్. ఏంటండి? బెర్నార్డో ఎస్ మాసన్. క్యాథలిక్ సిద్ధాంతాన్ని ఎవరు రూపొందించారు? అరిస్టాటిల్ రూపొందించాడు. ఏంటండి? అరిస్టాటిల్ రూపొందించాడు. అదేవిధంగా మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఏంటండి? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఓకేనండి, ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. నా వంతు సహాయంగా నేను చక్కటి కాన్సెప్ట్తో వీడియోస్ చేస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సార్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో కూడా నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఏంటంటే యాప్లో కూడా మీకు టెస్టులు పెడతాను సార్. అవి ఫ్రీ టెస్టులే. నాకు టైం కుదరటం లేదు సార్. వాస్తవంగా చెప్పాలంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను దాని మీద సమయం కేటాయించలేకపోతున్నాను. ఇంకో విషయం సార్, ఆదివారం సామర్లకోటలో, కాకినాడ జిల్లా విశాలాక్షి నగర్ సామర్లకోటలో మెగా డెమో డిఎస్సికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. మీ తెలిసిన విద్యార్థులకి షేర్ చేయండి. నేను ఒకటి హామీ ఇస్తున్నాను సార్, నా దగ్గరికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీతో పోస్ట్కి వచ్చే విధంగా మిమ్మల్ని నేను ప్రిపేర్ చేస్తాను. నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను, నాకు 45 రోజులు సమయం ఇవ్వండి. మీరు వచ్చిన రోజు ఏ లెవెల్లో ఉన్నారు, 45వ రోజున మీరు ఏ లెవెల్లో ఉన్నారు మీరే చూస్తారండి. కంపేర్ చేసుకోండి సార్. బెటర్ ఫ్యాకల్టీ, బెటర్ ఎక్స్ప్లెనేషన్, బెటర్ రిజల్ట్. ఏంటి సార్? బెటర్ రిజల్ట్ ఇచ్చాం సార్ మేము. 2005, 2008, 2012, 2014 ఇంకా నా పాంప్లెట్లో కొన్ని ఫోటోలు వేయలేదు సార్. నేను కొంచెం సేకరించక ఫోటోలు వేయలేదు. 2014 రిజల్ట్ కూడా నేను వేయలే. ఉంది నాకు. విజయనగరం ఫస్ట్ ర్యాంక్ 2014. సారిపల్లికి చెందిన నెల్లిమర్ల చెందిన భారతీదేవి అండి. 2014 నెల్లిమర్ల అమ్మాయి భారతీదేవి, విజయనగరం ఉమెన్లో కలిపి ఫస్ట్ ర్యాంక్ అండి. 2 పోస్టులు ఉన్నాయి. ఓకే, మా జిల్లా తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాలో కూడా చాలామంది అచీవ్ అయ్యారు సార్. ఓకే, ఈ విధంగా చదవండి. తెలంగాణ అభ్యర్థులను ఉద్దేశించి చెప్తున్నాను. మీకు ఏది డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టండి. నేను మీ ఫోన్ కాల్ కాదు కానీ మీ వాట్సాప్కి నేను రెస్పాండ్ అవుతాను. ఓకే సార్, బాగా సీరియస్గా చదివే అభ్యర్థులు ఉంటారు సార్. ఉద్యోగం అంటే ఎవరికి చేదు సార్? ఉద్యోగం అంటే అందరికీ కావాలి. కష్టపడండి, నేర్చుకోండి, మంచి సలహాలు సూచనలు పాటించండి. ఓకే అండి, తెలంగాణ వాళ్ళు అడుగుతున్నారండి సార్ స్పోర్ట్స్ ట్రైనింగ్లో మాకు సరిగా లేదు సార్. ఓకే, నేను త్వరలో కూడా స్పోర్ట్స్ ట్రైనింగ్ మీద కూడా నేను వీడియో చేస్తాను. మంచి రేపు పొద్దున 18వ తారీఖున PET ఎగ్జామ్ జరుగుతుందండి తెలంగాణ అభ్యర్థులకి. దానికి ఇచ్చే సలహా ఏంటంటే వచ్చిన బిట్టు పెట్టుకుని రాని బిట్టు పెట్టకుండా సైకిల్స్ అలా చేసుకుంటూ వెళ్ళండి. చేసుకుంటూ వెళ్ళిన తర్వాత చేస్తారు సార్. మీకు ఏ ఏరియా నుంచి ఏ బిట్ వస్తుంది అనేది ఒక కాన్సెప్ట్కి వచ్చినట్లయితే మీరు 50% గెయిన్ అయినట్టే. ఓకే సార్, ఇంకా ఏవైనా మీ డౌట్స్ ఉన్నట్లయితే నాకు వాట్సాప్ పెట్టండి, నేను మీకు అందుబాటులో ఉంటాను. ఓకే సార్, థ్యాంక్ యూ.